కవిత గారంటే కేసీఆర్ కి కన్న కూతురే. ఆవిడ డైరెక్ట్ వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే హక్కు ఉంది ఒక కూతురుగా. కానీ ఎందుకని ఆల్రెడీ లేఖలు రాయడం అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డ్రామా అనుకోవాలా? కరెక్ట్ చెప్పినారు మీరు. ఒక మాట అడుగుతాను, యాజ్ ఏ కూతురుగా తను లేఖ రాయలేదు, అర్థమైందా? ఒక పొజిషన్ లో ఆమె ఒక పార్టీ నాయకురాలుగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా తన పోస్టులు ఉన్నాయి కాబట్టి తను దానికి దిట్టంగా దాటకూడదు కాబట్టి లేఖ రూపంగా వాళ్ళ తండ్రికి పంపించింది. తండ్రికి కాదు, కేసీఆర్ గారికి పంపించింది. తనకు అవసరం ఉంది అనుకుంటే ఒక ఫోన్ లో చెప్పుకుంటది. మరి డియర్ నాన్న అని ఎందుకు రాసింది? తండ్రి కాబట్టి. ముఖ్యమంత్రి గారిని రాయొచ్చు కదా. చాలా వాటిలలో ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తుంది కాబట్టి దాంట్లో నాన్నగారని రాసింది. తప్పేముంది? ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎవరిని చెప్పారు? కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే కదా ఉండేది. వాళ్ళని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళే మీకు దయ్యాలాగా మైండ్ లో పడ్డారా? ఇన్ని సంవత్సరాల నుంచి లేని దయ్యాలు ఇప్పుడే వచ్చిండ్రు అంటే అర్థం అవ్వట్లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ మనుషులు కానీ ఎవరో ఒకరు కేసీఆర్ గారి దగ్గర పక్కకు ఉన్నారు కాబట్టి ఆ లీడర్ బయటపడింది అంతే. అంటే ఆయన చుట్టూ అయితే కొంచెం విద్రోహ శక్తులు అయితే ఉన్నాయి. ఓకే. ఇంకొకటి మేడం, ఇప్పుడు అన్నా చెల్లెలకి మధ్య ఆస్తుల మధ్య తగాదాలు వచ్చి విడిపోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అవి వార్తలే, నిజాలు కావు. వాళ్ళకి ఆస్తుల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకడే కొడుకు ఒకడే బిడ్డ కాబట్టి వాళ్ళు కొట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసుకుంటే జగన్, షర్మిల కూడా ఇదే ఇష్యూస్ తోటి బయటకు వచ్చేసారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. లేదు లేదు, అక్కడ వైఎస్ రాజశేఖర్ గారు తను చనిపోయిండు కాబట్టి అది వాళ్ళకి ఇదైంది. కానీ ఒక కేసీఆర్ గారు అలాంటిది ఏమి పెట్టడు. పెళ్లి చేసి బిడ్డను ఎప్పుడైతే పంపించిండో అప్పుడు ఆయన ఇంతమందికి ఎంతో మందికి న్యాయం చేసి ఆయన బిడ్డకు న్యాయం చేయడా? 100% ఆమెదే అన్నదే. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇంకోటి, మా ఇద్దరు కూడా, మా అన్న కూడా అక్క కూడా ఆస్తుల కోసం కొట్లాడేటోళ్ళు కాదు. ఎందుకంటే ఎవరిదాళ్ళు ఆల్రెడీ వెనకేసుకున్నారంటారా? వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న కాడికి జాలు. ఉన్న కాడికి జాలంటే వేసుకున్నారా? ఉన్న కాడికి జాలు, వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వెనకనే కనుక వేసుంటే ఎంతో డబ్బులు పెట్టి కవితక్క బయటికి రావచ్చు. అసలు ఆమె జైలుకి కూడా వెళ్ళకుండా చూసుకోవచ్చు. ఒక సీఎం అయ్యిండు కూడా తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని వదిలిపెట్టిండు. తను నా బిడ్డ కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తుంది, ఆ సంగతి నాకు తెలుసా? 100% నిర్ధారణతో తను వదిలిపెట్టి. అలాగంటే జగన్ దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయి, మరి తను జైలుకి వెళ్లకుండా తప్పించుకున్నాడా? చట్టానికి అందరూ ఒకటే కదా మేడం. జగన్ అన్నది ఆల్రెడీ కొన్ని ఎకరాలు, వందల వేల ఎకరాలు కనిపిస్తున్నాయి. కానీ కవితక్కది ఎక్కడ కనిపించింది? కవితక్కది కనిపించాలి కదా. స్కామ్ కనిపించింది కదా. అదే ఎక్కడ కనిపించింది స్కామ్? మరి అప్పుడేం చేసినావు స్కామ్? అప్పుడెందుకు ఊరుకోలే? ఈడీ, మోడీ అందరు కూడా ఆయనకి ఆల్రెడీ ఇది చేసిండ్రు కదా. మరి అప్పుడెందుకు ఇది చేయలే? ఇప్పుడే ఎందుకు జైల్లో పెట్టిండ్రు? అవును మేడం, అది ఇప్పుడు కేసు ఆన్ ద గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడే కదా అది నిజాలు తెలుసుకుని. అవి ఇప్పుడు నిజాలు తెలుసుకున్నారా? నిజం అని ప్రూవ్ అయ్యిందా? అయ్యిందా? ఒకవేళ ఇది నిజం అని ప్రూవ్ అయ్యిందా? కాలేదు. కాబట్టి అనవద్దు. ఈసారి మళ్ళా నిక్కర్ రాని అని ఎవడన్నట్టు చొప్పు అందుకొని కొడతాం. ఓకే, మేము చాలా పేర్లు పెట్టగలుగుతాం కానీ మేము పెట్టం. మా దాంట్లో ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది, అర్థమైందా? మాకు నేర్పించిన రీతిలోనే మేము పోతాం. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వల్గర్ లాంగ్వేజ్లో మేము తిట్టాలంటే మేము తిట్టలేము. తిడితే మాకంటే మంచిగా ఎవరు తిట్టారు మరి, కానీ మేము తిట్టాం. కాబట్టి ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ఎవరైనా సరే నోరు జారి తప్పుడు మాటలు మాట్లాడకుండా చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.